ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. మరి ఇక్కడ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12-13 వచనాలు చూసినట్లయితే మరి ఇక్కడ మిద్యానీయులట ఇజ్రాయెల్ని దోచుకొని అణిచివేయగా ఇజ్రాయేలీలు మిక్కిలి హీనదశకు వెళ్ళిన దినాలు అవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకు మిక్కిలి హీనదశకు వెళ్ళారని అంటే ప్రియమైన దేవుని యొక్క మాట వినలేదు. దేవుని యొక్క మాట వెనుక ఇజ్రాయెల్ని ఎవరికి అప్పచెప్పాడంటే మిద్యానీయులకు దేవుడు అప్పచెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మిద్యానీయులు ఇజ్రాయెల్ని ఏం చేస్తున్నారంటే దోచుకుంటూ ఉన్నారు. వారు దోచుకోవడం వలన, వారిని అణిచివేయడం వల్ల వారు మిక్కిలి హీనదశకు వచ్చారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని మాట వినకపోతే ప్రియమైన దేవుని, దేవుని యొక్క మాటను మనం వినకపోయినట్లయితే మన జీవితాలు కూడా ప్రియమైన దేవుని ఏమవుతాయంటే హీనదశకు వస్తాయని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవుని, అప్పుడట దేవుడు ఒక విశ్వాస వీరుడైన గిద్యోన్ని లేవనెత్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని, కేవలము 300 మందితో ఎలాంటి కూడా ఆయుధములు లేకుండా కానీ గిద్యోను మిద్యానీయులను జయించాడని దేవుని యొక్క వాక్యం మనం చదివితే తెలుస్తుంది. ప్రియమైన దేవుని, ఇజ్రాయేలుకు రక్షణ కలుగు చేసిన అతని విజయ రహస్యములను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని, ఇక్కడ ఒకటో మాటగా అంటాడు కదా. ప్రియమైన దేవుని, ఈ గిద్యోను యొక్క విజయాన్ని ఏంటో మనం పరిశీలన చేద్దాం. ఎలాగో అతనికి విజయం వచ్చింది, ఈ విజయ రహస్యాన్ని ఎలా తెలుసుకున్నాడు, అతని జీవితంలో ఈ గొప్ప విజయాల్ని ఎలా చూశాడు అన్నది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని, మొదటిగా దైవ ప్రత్యక్షత అతనికి కలిగింది. ప్రియమైన దేవుని, గిద్యోను గొప్ప విశ్వాస వీరునిగా మారుట కారణం ఏంటంటే అతనికి కలిగిన దైవ ప్రత్యక్షతే. మొదటిగా అతనికి ఏం కలిగిందంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. అతనిలో మార్పు రావటానికి, అతని జీవితంలో విజయాన్ని చూడటానికి ప్రియమైన దేవుని మొదటిగా ఏమైందంటే దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని అనేక సార్లు ఓటమి మనం పాలవుతూ ఉంటాం, ఓడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఓటమేనని అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని, దేంట్లో కూడా నాకు విజయం రావట్లేదు, నేను విజయం చూడలేకపోతున్నాను, నేను అపజయంలో ఉంటున్నాను, నా జీవితం ఎప్పుడూ అపజయమేనా అని చాలాసార్లు మనం అనుకుంటాం. ప్రియమైన దేవుని, కానీ నువ్వు దేవుల్లో కనిపెట్టినట్లయితే, నువ్వు విశ్వాసం ద్వారా దేవునిలో కనిపెట్టినట్లయితే గొప్ప విజయాలు చూస్తావని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ఇతనికి ఏం కలిగిందంటే మొదటిగా దైవ ప్రత్యక్షత కలిగిందట. ప్రియమైన గిద్యోను గొప్ప విశ్వాస వీరునిగా మారుటకు కారణం అతనికి కలిగిన దైవ ప్రత్యక్షతే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12-13 వచనాలు చూసినట్లయితే అతడట గానుగు చోటున గోధుమలను దొల్లగొట్టుకొని చుండగా యెహోవా దూత అతను కనబడ్డదట. ఎక్కడున్నాడు ఆయన? భయపడిపోయి మిద్యానీయులకు భయపడిపోయి గానుగు చాటున అతను ఏం చేస్తున్నాడంటే గోధుమలు దొల్లగొట్టుకుంటున్నారు. ఎప్పుడు మిద్యానీయులు వచ్చేస్తారు, ఎప్పుడు నన్ను దోచుకుంటారు, ఎప్పుడు ప్రియమైన ఈ గోధుమలు పట్టిపోతారేమనే భయముతోనే ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రియమైన గానుగు చాటున ఉండి ఆయన గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము కూడా అనేకసార్లు మనం ఏమనుకుంటామంటే సాతాను ప్రియమైన నన్ను పడగొట్టేస్తుంది, సాతాను నా జీవితాన్ని పాడు చేసేస్తుంది, ఎంతసేపు కూడా దాని మీద ఆధారపడతాం. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలని, దేవుని యొక్క ప్రార్థనలో కనిపెట్టాలని, గొప్ప విజయ రహస్యాలు మన జీవితంలో చూడాలని ఆ యొక్క పరిస్థితి మన జీవితాల్లో ఉండదండి. ఇతను కూడా భయంతో ఎక్కడున్నాడంటే గానుగు చాటున దాక్కున్నాడట. గానుగు చాటును దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు? మిద్యానీయులకు భయపడిపోతున్నాడు. ప్రియమైన దేవుడా, ఆయన భయపడితే దేవుడు అంటున్నాడు కదా, దేవుని ప్రత్యక్షత మన జీవితాలను కూడా తప్పగా ఏం చేస్తుందంటే రూపాంతరం చెందనిస్తుంది. ప్రియమైన దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో మనం చూసినట్లయితే, ఆయన యొక్క దర్శనం మనం చూసినట్లయితే, ఆయన యొక్క మాట మన జీవితాల్ని తాకినట్లయితే నువ్వు రూపాంతరం చెందుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ గిద్యోను జీవితంలో కూడా అంతవరకు కూడా శత్రువులకు భయపడ్డాడు, గానుగు చాటును దాక్కున్నాడు. ప్రియమైన గానుగు చాటును దాక్కొని గోధుమలు దొల్లు కొట్టుకున్నాడు. ఎప్పుడు వచ్చేస్తారు, ఎప్పుడు నన్ను దోచుకుంటారు, ఎప్పుడు నన్ను ఏం చేస్తారని భయపడుతూనే ఆ పని చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత కలిగిందో ప్రియమైన దేవుణ్ణి ఎప్పుడైతే అతను చూశాడో అతని జీవితంలో ప్రియమైన రూపాంతరం చెందాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు అలా రూపాంతరం చెందాలంటే, నీలో ధైర్యం రావాలంటే, దేవుని యొక్క విజయాల్ని జీవితంలో చూడాలనంటే నువ్వేం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా నిర్గమకాండం 3వ అధ్యాయం 1-22 వచనంలో కూడా మోషే జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే
ప్రియమైన దేవుడట మోషేను దర్శింపగా మోషే ఇజ్రాయెల్ను నడిపించే గొప్ప నాయకునిగా మారాడు. ప్రియమైన మోషే అరణ్యంలో ఉన్నాడు. ప్రియమైన అరణ్యంలో ఉన్న మోషేని దేవుడు దర్శించాడు. ఆయన ఐగుప్తు దేశంలో ఒక నాయకునిగా నేను ఫరో ముందుకు పంపుతానన్నప్పుడు ప్రియమైన అప్పుడట దేవుడు దర్శింపగా అతను ఒక గొప్ప నాయకుడు అయ్యాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 రాజులు 19వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు చూసినట్లయితే, నిరాశలో ఉన్న ఏలియాను దేవుడు కలుసుకొనగా ప్రియమైన ఏలియా కూడా బలపరచబడి రెట్టింపు ఉత్సాహంతో దేవుని పని చేశాడట. నిరాశలో ఉన్నాడు, మరణాపేక్ష కలిగి ఉన్నాడు. మరణం వచ్చేస్తుందేమో, నన్ను ప్రియమైన యెజబెలు చంపేస్తుందేమోనని మరణాపేక్షతో ఉండి పారిపోతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత అతను దొరికిందో, ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో ప్రియమైన అతనట దేవుడు ఏలియాను కలుసుకోగానే ఏలియా బలపరచబడి రెట్టింపు ఉత్సాహంతో ఆయన దేవుని పని చేయటానికి ఆయన ముందుకు వెళ్ళాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు బలహీన స్థితిలో ఉన్నామేమో, ప్రియమైన నీరస పడిపోయేమేమో, ఇక నా జీవితంలో ఏ కార్యాలు కూడా జరగవని అనుకున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, లేకపోతే సాతానికి నువ్వు భయపడిపోయి నువ్వు దాక్కుంటున్నావేమో, ఇతరులకు దాక్కుంటున్నావేమో, ఇతరుల దగ్గర నువ్వు దాక్కుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఎప్పుడైతే నిన్ను దర్శిస్తాడో, ఎప్పుడైతే వాక్యంతో నిన్ను మాట్లాడతాడో, నిన్ను దర్శించి నిన్ను బలపరుస్తాడో, నువ్వు కూడా రెట్టింపు ఉత్సాహంతో దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలను చూడటానికి, నీ జీవితంలో విజయ రహస్యాలు అనుభవించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, ప్రియమైన దేవులారా, నేను దూషకుడును, నేను హింసకుడును, నేను హానికొండైన సౌలును ప్రియమైన దమస్కునొద్దట ప్రత్యక్షత కలుగగా అతడు క్రీస్తును ప్రకటించువానుగా ఆయన మార్పు చెందాడు. ఇంతకుముందు క్రైస్తవులు చంపటానికి, క్రీస్తు బిడ్డల్ని చంపటానికి, క్రీస్తు బిడ్డల్ని హింసించటానికి, వాళ్ళు జైల్లో వేయటానికి ఈ సౌలు చాలా ప్రయత్నాలు చేశాడట. చేసి అనేక మందిని జైలుకు పంపించడానికి అధికారం పొంది ఆయన వెళతా ఉంటే దమస్కు ప్రాంతంలో దేవుడు సౌలుని దర్శించగా అతడు పౌలుగా మారి ప్రియమైన అనేకమైన దేవుని యొక్క గొప్ప మరి విజయాలు చూశాడని దేవుని యొక్క వాక్యము తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుడా, నువ్వు కూడా ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఆయన యొక్క విజయ రహస్యాలను చూడడానికి నువ్వు ఇష్టపడితే దేవుని యొక్క మార్గాన్ని నువ్వు ఎంచుకో. ప్రియమైన దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసంతో నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన దర్శనము మనకెంతో బలమండి. మనం ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించాలి, ఆశపడాలి. దేవుని యొక్క ప్రత్యక్షత నాకు కావాలి, ఆయన యొక్క మరి స్వరాన్ని నేను వినాలి, ఆయన యొక్క మరి దర్శనాన్ని నేను చూడాలి, ఆయన యొక్క వాక్యంతో దేవుడు నాతో మాట్లాడన్న ఆశ మన జీవితాల్లో ఉండాలండి. అలా ఆశ కలిగి నువ్వు ఉన్నట్లయితే, లోకంలో అనేకమైన వాటి మీద మనం ఆశ చూపిస్తూ ఉంటాం, లోకంలో అనేకమైన వాటి మీద నువ్వు ప్రియమైన మనస్సు పెడుతూ ఉంటావు, దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేదు. దేవుని మీద నువ్వు ఆశగా ఉన్నట్లయితే దేవుడు నీ పక్షంగా కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు గిద్యోన్ను కలుసుకున్న తర్వాత పిరికివానిగా ఉన్న తాను ధైర్యవంతునిగా పరాక్రమం గలవానిగా ఆయన మార్పు చెందాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామాన్యులను కూడా అసాధారణ వ్యక్తులుగా చేయగల సామర్థ్యం నీ ప్రభువుకు ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒకవేళ సామాన్యమైన వ్యక్తివి అయితే, నేనెందుకు పనికిరాందని నువ్వు అనుకుంటున్నావేమో, నేనెందుకు పనికిరానని అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుడు. కానీ నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షతగానే చూసినట్లయితే, ఆయన యొక్క దర్శనాన్ని నువ్వు చూసినట్లయితే, నిన్ను దేవుడు అంటున్నాడు కదా, అసాధారణమైన వ్యక్తిగా నిన్ను చేయగల సామర్థ్యం నీ దేవునికి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడా, రెండవ మాటగా అంటాడు, తగ్గింపు జీవితం కావాలి. నిన్ను వాడుకుంటాడు దేవుడు. నీకు దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు, నీకు దర్శనాన్ని ఇచ్చాడు, నీతో మాట్లాడాడు, నిన్ను వాడుకుంటాడు. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత నువ్వు తెలుసుకున్నావో, నువ్వు కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏం కావాలంటే తగ్గింపు జీవితం కావాలి. ప్రియమైన న్యాయాధిపతులు 6వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, దేవుడు గిద్యోనుతో పరాక్రమం గల బలాఢ్యుడని పిలిచి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షించమని సెలవీయగా, నేను దేని సహాయము చేత ఇజ్రాయెల్ను రక్షించగలను, నేనును నా కుటుంబమును ఎన్నిక లేనిది కదా అని చెప్తా ఉన్నాడు. అబ్బా, దేవుడు ప్రత్యక్షతనిచ్చేశాడు నాకు. ప్రియమైన నేనేమైనా చేసేయగలను ప్రభువా, నువ్వు నాకు మరి ఆయుధాలు ఇచ్చి పంపించే, నేను యుద్ధం చేసేసి మరి మిద్యానీయుల్ని గెలిచేస్తానని అనలేదండి.
ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే ప్రియమైన దేవుడు అంటున్నాడు కదా, ఇజ్రాయెల్ను రక్షించమని సెలవీయగా నేను దేని సహాయం చేత ఇజ్రాయెల్ను రక్షించగలను? ప్రియమైన దేవుడా, నా కుటుంబము నేను ఎన్నిక లేని వాడిని కదా. మేము ఎన్నిక లేని వారం. మేమేమాత్రము మేము మిద్యానీల్ని ఎలా గెలవగలము? ఎలాగ ఇజ్రాయెల్కి రక్షణ మా ద్వారా కలుగు చేస్తావు? మేమేమాత్రం కూడా ఎన్నిక లేని వారం. ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. ప్రియమైన దేవుడా, తనకు అప్పగించిన గొప్ప కార్యమును నిర్వహించలేని తన అయోగ్యతను ప్రభువు యొద్ద ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. మేమేమాత్రము కూడా కాదు ప్రభువా, మేమేమాత్రం కాదు. నీ యొక్క మరి గొప్ప విజయాలు చూడటానికి మేమేమాత్రం, మిద్యానీలను జయించడానికి నేనేమాత్రం వాడిని. నేను నా కుటుంబం కూడా ఇజ్రాయేల్లో ప్రియమైన మేము ఎన్నిక లేని వారం. ఈరోజు అటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా? దేవుల్లో ఉంటున్నాం కానీ తగ్గింపు జీవితం మన జీవితాల్లో లేదండి. ఒక మాట అంటే ఎంత పౌరుషం అంటే మనకి ప్రియమైన అవతల వాళ్ళకి దానికి సమాధానం చెప్పేయాలి. చెప్పకపోతే మనసు ఊరుకోవద్దు. ప్రియమైన మనం ఊరుకోలేము కదా. వెంటనే జవాబు వచ్చేయాలి. జవాబు ఇచ్చేసే వరకు కూడా మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ప్రియమైన ఆ జవాబు వెళ్ళిపోతేనే కానీ మన జీవితాల్లో శాంతి అనేది మన జీవితాల్లో ఉండదు. ప్రియమైన కానీ ఇక్కడ ఇంత గొప్పగా దేవుడు చెప్తున్నాడా? ఏమంటాడు? పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచి మిద్యానీల చేతిలో నుండి ఇజ్రాయెల్ రక్షించమని దేవుడే మాట్లాడుతున్నాడండి. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్బా, నాతో నా దేవుడు మాట్లాడాడు, నేను వెళ్ళిపోతాను యుద్ధానికని అల్లా. ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే ప్రియమైన దేవుడా, ఇజ్రాయెల్ రక్షించడానికి నేను నా కుటుంబం ఏ పాటి వారం? మేము ఎంతటి వారం ప్రభువా? మేము ఏ పాటి వారం? ప్రియమైన దేవుడా, ఆ తగ్గింపు జీవితం మన జీవితాల్లో ఉండాలి. ప్రియమైన దేవుడా, తన బలము చేత అది జరగదని గిద్యోనుకు తెలిసి దేవుని సహాయం చేత జయించగలని ఆయన దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ సహాయం లేకపోతే నేనేమీ చేయలేను. నీ సహాయం కావాలి ప్రభువా. నీ సహాయంతో నా కుటుంబాన్ని నేను మరి ప్రియమైన దేవుడారా నేను పైకి తీసుకుని రాగలను. నా కుటుంబాన్ని నేను దేవుని చేత అని మరి భద్రం చేసుకోగలను. నా కుటుంబంలో గొప్ప విజయాలు నేను చూడాలంటే మనం దేవుని అడగాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏమీ కూడా చేయలేమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రియమైన దేవుడారా, దైవజనుడైన మోషే కూడా ఐగుప్తు యొక్క సకల విద్యా ప్రవీణుడు అయిన గొప్ప యుద్ధవీరుడు. ఎందుకంటే మరి ఆ మోషే ఐగుప్తులో రాజవంశంలో 40 సంవత్సరాలు పెరిగాడు. ఆయన ప్రియమైన గొప్ప విద్యా ప్రవీణుడైన గొప్ప యుద్ధ వీరుడు అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నేను పంపిస్తాను అని అంటే నేను మాట నేర్పరిని కాను. ఏమంటున్నాడు? నేను మాట నేర్పరిని కాను, నేను మాట మాంద్యము గలవాడిని. ప్రభువా, నీకు తెలుసు కదా నేను వెళ్ళలేను, నేను ఐగుప్తులోకి వెళ్ళలేను, నేను ఐగుప్తు ముందు ఫరో ముందు నేను నిలబడలేనని చెప్తున్నాడు. ఎంత తగ్గించుకున్నా అంతవరకు ఐగుప్తు దేశంలో ఇంత గొప్ప చదువు చదివి ఇంత గొప్ప విద్యా ప్రవీణుడిగా ఉంటూ ఆయన గొప్ప యుద్ధవీరుడిగా ఉంటూ 40 సంవత్సరాలు అక్కడ జీవించినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే నేను మాట మాంద్యము గలవాడను. ఈరోజు తగ్గింపు జీవితం మన జీవితాల్లో రావాలి. తగ్గింపు కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో గొప్ప విజయాలు చూస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటిగా దైవ ప్రత్యక్షత కావాలి, రెండవదిగా తగ్గింపు జీవితం కావాలి. ప్రియమైన దేవుడరా అంటాడు కదా, ప్రియమైన దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, మనము రిక్తులుగా చేసుకొని ప్రభువు మీద ఆధారపడితే ఆయన మనల్ని శక్తిమంతులుగా చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం తగ్గించుకోవాలి. దేవుని ముందు మనం ఏమి కాదండి, ధూళి వంటి వారం కదా, ఆవిరి వంటి వారం, అంతలో పుట్టి అంతలో మయమైపోయేవారు. ఏమాత్రమైనా మనకి ఇన్ని సంవత్సరాల నుండి బాండ్ రాసివ్వలేదు కదా, ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తావని ఏమి కూడా దేవుడు చెప్పలేదు కదా. అయినప్పటికీ కూడా ప్రియమైన మనం ఎందుకో గర్వాన్ని చూపిస్తూ ఉంటాం, కానీ మనం ఏమాత్రం వారమని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసినట్లయితే నీలో తగ్గింపు వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం రిక్తులుగా చేసుకోవాలి. యేసుక్రీస్తే నీ కొరకు రిక్తుడిగా మారినప్పుడు మన జీవితం ఎంత ఒకసారి ఆలోచించేయండి. ప్రియమిత్రులారా, దేవుడు అట గిద్యోన్ని ఎన్నుకున్న మల్లను కూడా ఎన్నుకున్న ప్రియమిత్రులారా మనకున్న బలమును బట్టి కాదు కానీ ఆయన కృపను బట్టి అని మనము గ్రహించాలి. గిద్యోన్ని ఎన్నుకున్నా మల్ని ఎన్నుకున్నా మన బలమును బట్టి కాదు, దేవుడిచ్చే బలము శక్తిని బట్టి ఆయన యొక్క కేవలము కృప బట్టి మనము ఆ యొక్క గొప్ప ప్రియమైన విజయాలు చూడటానికి దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, అంతా నేనే అనక నేనెంతటి వాడను అని మనము తగ్గించుకుంటూ ప్రభువుచే హెచ్చింపబడాలి. ప్రియమిత్రులారా, అంతా నేనే అనక నేనెంతటి వాడను,
నేను ఎంతటి వాడనని మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభువు చేత మనం ప్రభువు దగ్గర ఉన్నట్లయితే దేవుడు నేను హెచ్చించేవాడుగా, నిన్ను ఆశీర్వదించేవాడుగా, నీ జీవితంలో గొప్ప కార్యాలు అంటే చేసేవాడుగా ఆయన ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాకు ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుడారా, ఒక వ్యక్తి సమాధి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి, అతను ముస్లిము, నమాజ్ చేస్తూ ఉన్నాడు అట్ట ఏడుస్తూ కూడా. తన భార్య చనిపోయింది. ప్రియమైన దేవుడారా, ఆయన ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన నమాజ్ చేసుకొని వస్తున్నాడట. ఆయనకు ఒక మంచి సువాసన వస్తూ ఉందటండి. సమాధుల్లో ఇంత మంచి సువాసన ఎక్కడ వస్తుంది? ఎవరన్నా వచ్చారా సెంట్ రాసుకుని అని చుట్టూ చూస్తే ఎవరు కూడా కనిపించలేదట. ప్రియమైన ఏంటి ఇంత మంచి వాసన వస్తుందేంటి, ఇంత మంచి సువాసన వస్తుందేంటి అనేసి తను అనుకుంటున్నాడట. ప్రియమైన అన్ని పరిశీలన చేస్తున్నాడు. ఎవరన్నా మంచి సమాధి చేశారేమో, కొత్తగా సమాధి చేశారేమో, వాళ్ళు చాలా ఆస్తిపరులు అయి ఉంటారు, అందుకే మంచి మంచి సెంట్లు వాడి ఉంటారు, అందుకే వాసన వస్తుందేమో అని అనుకుంటున్నాడట. ప్రియమైన దేవులారా, రెండో రోజు వెళ్ళినప్పటికీ కూడా అదే వాసన వస్తుందట. ప్రియమైన మూడో రోజు వెళ్ళినప్పటికీ కూడా అదే వాసన వస్తుందట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన అని పరిశీలన చేస్తే ఆ పక్కనున్న సమాధి మట్టి తీస్తూ ఉంటే ఆ మట్టిలోంచి వస్తుందట అండి వాసన. ఆ సమాధి మట్టిలోంచి వాసన మంచి వాసన అటండి, చాలా మంచి వాసన వస్తుందట. ప్రియమైన అది ఎటువంటి ఖరీదైన సెంటు కాదు, అంతకంటే శ్రేష్టమైన సువాసన వస్తూ ఉందట. అది పట్టుకున్న తర్వాత వాసన చూసి అబ్బా చాలా బాగుందని అనుకుని చెప్పి అతను చిన్న ప్రియమైన రేషన్ షాపు నడిపించుకుంటాడు, చిన్న కిరాణా కొట్టు. ప్రియమైన అతను ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొట్టుకు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది అడుగుతున్నారట, నీ దగ్గర చాలా మంచి వాసన వస్తుంది, నీ దగ్గర మంచి సువాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఏ సెంటు వాడుతున్నావు, మాకు ఇవ్వని అడుగుతున్నారట. మేము కొనుక్కుంటాం, ఎంత రేటు పెట్టానో కొనుక్కుంటాం, ఆ సెంటు మాకు అమ్ముతావంటే అది సెంటు కాదు, అది సమాధులోంచి వస్తుంది, నాకు తెలీదు అంటే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ దగ్గర ఏదో సెంటు ఉంది, ఆ సెంటు మాకు కావాలి, ఆ సెంటు ఇస్తావా లేదని అంటే, నా దగ్గర ఏ సెంటు కూడా లేదు, కావాలంటే మీరు చూస్తానంటే సమాధి దగ్గరికి రండి అని చెప్పాడట. ప్రియమైన దేవులారా, ఈయన మళ్ళీ రోజు నమాజ్ చేసుకుంటూ అక్కడికి వెళుతూ అనుకున్నాడట, ఈ సమాధి గల వ్యక్తులు ఎవరై ఉంటారు, ఎవరన్నా వస్తే బాగున్ను, వారిని కలుసుకుని అసలు ఏంటి పరిస్థితి, ఎంత సెంటు, ఎక్కడ కొన్నారో సెంటు అని అడుగుదును అని అనుకుంటున్నాడట ఆయన. ప్రియమైన అనుకుంటూ ఉంటే ఒకరోజు ఆ పక్కన ఏడుపు వినబడతా ఉందట. ఏడుస్తూ ఉన్నాడట. ఎవరు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారని చూసినప్పుడు ఒక ముసలతను ప్రియమైన కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే ఈ వ్యక్తి లేచి ప్రియమైన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు బాగా ధనవంతులా, మీరు ఎంత సెంటు వాడారు, ఏ సెంటు వాడారు, చాలా మంచి సువాసన వస్తుంది కదా, నాకు ఇస్తే నేను అమ్ముకుంటానయ్యా, ఇది ఏ సెంటు వాడారు అని అడుగుతున్నాడట ఆయన. ప్రియమైన ఆయన అన్నాడట, నేను ఏ సెంటు వాడలేదు, నేనేమి ధనవంతుని కూడా కాను, మేము మధ్య తరగతి వాళ్ళం, మాకు అంత స్తోమత మాకు లేదు. ఇంత మంచి సువాసన సమాధులోంచి ఎలా వస్తుందనంటే, నేను చిన్న సాక్ష్యం చెప్తాను, నా స్టోరీ నీకు చెప్తానని చెప్పి ఆయన చెప్పడం మొదలుపెట్టాడట. ప్రియమైన తనకి 3 అక్క చెల్లెళ్ళు, ఇతను ఒక్కడే కొడుకు తల్లిదండ్రులకి. 3 అక్క చెల్లెలు కూడా పెళ్ళిళ్ళు చేశారు. ఈ అబ్బాయికి ఇతనికి పెళ్లి చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయన అన్నాడట, నాకు పెళ్ళి వద్దు అంటే, పెళ్లి చేసుకోకపోతే ఎలాగరా, పెళ్లి చేసుకోవాలి కదని చాలా తొందర పెట్టిన తర్వాత అతను పెళ్లి చేసుకోవడం తప్పలేదు, పెళ్లి చేసుకున్న తర్వాత గది ఇస్తారు కదా, గదిలోకి ప్రియమైన ఇద్దరిని పంపించినప్పుడు భార్యతో అంటున్నాడు, అంటే తన పెళ్లి కూతురుతో అంటున్నాడు, ఏమని అంటే, ప్రియమైన నీకు నేను విడాకులు ఇస్తాను అని. ఇదేంటి, పెళ్లి చేసుకున్నాడు కదా, విడాకులు ఇవ్వడం ఏంటని ఈవిడ ఆశ్చర్యపోయిందట. విడాకులు ఎందుకు, అలాంటప్పుడు ముందే చేసుకోకుండా ఉండకవలసింది కదా, ఏమొచ్చింది ప్రాబ్లము, దేనికి నువ్వు ఇచ్చేస్తానంటున్నావు అంటే, లేదు నీకు తెలీదు, నేను విడాకులు ఇస్తాను, నీకు విడాకులు ఇచ్చేస్తాను, నేను నీ జీవితం నువ్వు చక్కగా నువ్వు బయటకు వెళ్ళిపోయి చక్కగా నీ దారికి నేను అడ్డు రాను, నీ దారికి నేనేమీ ఆటంకం రాను, నువ్వు వెళ్ళిపో, బయటకు వెళ్ళిపోయి నీ యొక్క పని నువ్వు చూసుకోని అంటే, అలా కాదు, అసలు విషయం ఏంటో చెప్పండి, ప్రియమైన విషయం ఏంటో చెప్పండి అని చెప్పినప్పుడు అతను చెప్తున్నాడట, నేను సంసారానికి పనికి రాను, నా తల్లిదండ్రులకు నేను చెప్పుకోలేక, నా అక్క చెల్లెలకు నేను చెప్పుకోలేక, ప్రియమైన నేను ఇది దాచుకున్నాను, నీ జీవితాన్ని నేను పాడు చేశాను, అందుకే నాకు చాలా బాధ కలుగుతుంది. ప్రియమైన అమ్మాయి చాలా భక్తిగల అమ్మాయి అండి, ప్రార్థనా పర్రాలు. ఆవిడ ఒక్క మాట అంది, ఏమనంటే, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో, నువ్వు ఎవరికీ చెప్పుకోలేకపోయావు కదా, నేను బ్రతికున్నంత వరకు కూడా ఈ మాట నేను కూడా ఎవరికి చెప్పను. ప్రియమైన నేను ఎవరికి చెప్పను, మనమిద్దరం భార్యాభర్తలాగే ఉందాం, అలాగే జీవిద్దాం.
ప్రిమిద ఎన్నో కష్టాలు పడింది, పిల్లలు పుట్టలేదని ఎన్నో రీతిలుగా అత్తమావులు ఆడబొడుచులు ఎన్ని రీతిలుగా అతన్ని ఆరడు చేసినా, ఎంతగా ఆవిడ్ని బాధ పెట్టినా ఒక్క మాట కూడా ఆవిడ ఎప్పుడూ కూడా చనిపోయే వరకు అది బయట పెట్టలేదండి. అంతగా ఆవిడ జీవితాన్ని తన భర్తకి అంకితం చేసుకొని వారిద్దరూ భార్యాభర్తలుగా తను చనిపోయే వరకు కూడా చాలా ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని ఆవిడ నడిపించుకుంది. అందుకే చనిపోయినా కూడా ఆవిడ యొక్క సువాసన లోకానికి వెదజల్లుతుంది. ప్రియమైన ఎంత తగ్గింపు జీవితం! ఈరోజు ఆ జీవితం మన జీవితాల్లో ఉందా? ఆ తగ్గింపు మన జీవితాల్లో ఉందా? ఒకసారి ఆలోచించేయండి. ప్రియమైన అలా నువ్వు ఉన్నట్లయితే గొప్ప విజయాలను చూస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన తన పిలుపును నిశ్చయపరుచుకునేను, 3వ మాటగా అంటాడు కదా, తన పిలుపునట నిశ్చయపరుచుకున్నాడట. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 17-21 వచనాలు చూసినట్లయితే, దేవుడు గిద్యోనుతో మాట్లాడినప్పటికీ తనకు ప్రియమైన సూచనగా కనపరచమని అతను అడుగుతూ ఉన్నాడు. తను అర్పణను సిద్ధపరిచి దాన్ని అంగీకరించమని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన అర్పణ అర్పిస్తూ ఉన్నాడు దేవునికి. తన పిలుపుని నిశ్చయం చేసుకుంటూ ఉన్నాడు. ఏమనంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 17-21 వచనాలు చూసినట్లయితే, అటు పిమ్మట కళ్ళెములోని గొర్రెబొచ్చుపై మాత్రమే మంచు కురియాలని మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు గొర్రెబొచ్చు ఒక్కటే మంచుతో తడిసిపోయింది, కానీ కళ్ళెమంతా కూడా ప్రియమైన మరి ఎండిపోయి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొకసారి రెండోసారి ఆయన అడుగుతున్నాడు, ఏమనంటే కళ్ళెం అంతా కూడా తడాలి, కానీ గొర్రెబొచ్చు ఆరిపోయి ఉండాలి. తన పిలుపును నిశ్చయం చేసుకోవటానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడరా, ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు దాన్ని చేశాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు గిద్యోన్ను కోరినట్లే ఆయన సూచనలు కనబడ్డాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని యొక్క పిలుపు అని చెప్పి చాలామంది బయటకు వస్తున్నారు. ప్రియమైన దేవుడరా, దేవుడు పిలుచుకున్నాడు నన్ను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి ప్రియమైన దేవుడరా వారు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర కనిపెట్టకుండా ఏం చేస్తున్నారంటే వారు పిలుపుని పట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడరా, ఒక మంచి దైవ సేవకుడు ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి ప్రియమైన దేవుడరా చాలా మంచి సేవ, మంచి ఉద్యోగం అండి అయింది, చాలా పెద్ద ఉద్యోగం, మంచి కుటుంబం. ప్రియమైన దేవుడరా బిడ్డలు, తన భార్య, చక్కని కుటుంబం. అలాగే ఎవరైతే పెద్ద పెద్ద సేవకులు వస్తారో, పెద్ద పెద్ద ప్రసంగికులు వస్తారో వాళ్ళని తీసుకుని వెళ్ళి ప్రియమైన దేవుడరా ఆయన చక్కని మరి ఆయన వాళ్ళకి అంటే రూమ్స్ ఏర్పాటు చేసి, వారికి భోజనం ఏర్పాటు చేసి, వారిని కారులో తిప్పి వాళ్ళని ప్రియమైన మీటింగ్కి నుంచి వెళ్ళే వరకు కూడా వారికి మంచి సహకారిగా ఉండేవాడు ఆయన. ప్రియమైన వెళ్ళినప్పుడు కూడా అతను మంచి కానుకిచ్చి వారి చేత ప్రార్థన చేయించుకొని వారిని పంపించేవాడు. ఆ పరిచర్య దేవుడు ఇచ్చాడు అతనికి. కానీ సేవకుడు ఏం చెప్పాడో తెలుసా? ప్రియమైన ప్రార్థన చేసే నిన్ను సేవకు పిలుస్తున్నారు, నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేయాలి, నేను ఒక ప్రాంతం చెప్పాడు, ఆ ప్రాంతానికి నేను రమ్మంటున్నాడు దేవుడు, అక్కడికి వెళ్ళి నువ్వు సేవ చేయాలని చెప్పి ఆ సేవకుడు ఈ వ్యక్తికి చెప్పినప్పుడు ప్రియమైన చాలామంది చెప్పారట, నువ్వు మంచి పరిచర్య చేస్తున్నావు, దేవుడు ఈ పరిచర్య నీకు అప్పచెప్పాడు, దాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, అది నీకు ఇది అప్పచెప్పాడు, ఇదే నీ పరిచర్య, అంతేగాని ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కాదు ప్రియమైన అని చెప్పినా, రిజైన్ చేయొద్దని చెప్పినా ఆ సేవకుడి మాటను పట్టుకొని తను ప్రార్థన చేయకుండా ఏం చేశాడంటే రిజైన్ చేశాడు. ప్రియమైన ఆ ఊరు వెళ్ళిపోయాడు, అక్కడ సేవ మొదలు పెట్టాడు. ఎంత ప్రార్థన చేసినా ఏమాత్రం కూడా ఏది కనపట్లేదు, సేవకి ఏది కూడా